హలో ఫ్రెండ్స్, రీసెంట్లీ కర్ణాటక అసెంబ్లీలో ఒక పెద్ద డెసిషన్ తీసుకున్నారు. అది ఇప్పుడు నేషనల్ వైడ్ టాపిక్ అయింది. ఈ డెసిషన్ వచ్చేసి హేట్ స్పీచ్ బిల్. ఈ బిల్ అనేది ఎందుకు ఇంత పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది? నార్మల్ గా మనం సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల మీద దీని ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది, ఎందుకు దీన్ని కొంతమంది థ్రెట్ టు డెమోక్రసీ అని అంటున్నారు. ఈ రోజు ఈ వీడియోలో మనం దీని గురించి ఫుల్ డీటెయిల్స్ గా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు మ్యాటర్ అంటే చూద్దాం. కర్ణాటక గవర్నమెంట్ పాస్ చేసిన ఈ కొత్త బిల్ ప్రకారం హేట్ స్పీచ్ అనేది ఇప్పుడు చాలా సీరియస్ క్రైమ్. ఈ బిల్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్. అంటే ఎవరైనా హేట్ స్పీచ్ కి పాల్పడితే కానీ వాళ్ళకి స్టేషన్ లో ఈజీగా బెయిల్ దొరకదు. వీళ్ళు కోర్టు వరకు వెళ్లాల్సిందే. ఇంకా షాక్ అయ్యే విషయం ఏంటంటే దీనికి పనిష్మెంట్ గా మాక్సిమం 7 years వరకు జైల్ టర్మ్ విధించే ఛాన్స్ ఉంది. సో ఇది చిన్న విషయం అయితే కాదు, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ అన్నమాట. మరి అసలు హేట్ స్పీచ్ అంటే ఏంటి? ఈ కొత్త లా దేన్ని టార్గెట్ చేస్తుంది? ఈ బిల్ ప్రకారం ఎనీ స్పోకెన్ ఆర్ రిటర్న్ ఆర్ విజువల్ లేకపోతే ఆన్లైన్ కంటెంట్ ఏదైనా సరే, ఒకవేళ అది వేరే వాళ్ళ మీద చెడు అభిప్రాయం కలిగించిన, శత్రుత్వం పెంచిన, గొడవలును అసహనత క్రియేట్ చేసిన దాన్ని హేట్ స్పీచ్ కింద కన్సిడర్ చేస్తారు. అలా కన్సిడర్ చేశాక నేను ఇంతకు ముందు చెప్పినట్టే దీనికి చాలా స్ట్రిక్ట్ గా పనిష్మెంట్ ఉంటుంది. మరి ఇక్కడ దాకా బాగానే ఉంది, కానీ క్రిటిక్స్ ఇంకా లీగల్ ఎక్స్పర్ట్స్ దీని గురించి ఎందుకు వరి అవుతున్నారు? అక్కడే మన మెయిన్ పాయింట్ వస్తుంది. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ బిల్ లో యూజ్ చేసిన టర్మ్స్ అనేది అంత క్లియర్ డెఫినేషన్ తో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్విల్, హేట్రెడ్, హార్మ్ ఇవేమి కరెక్ట్ గా డిఫైన్ చేయలేదు. ఒక పోస్ట్ నాకు ఫన్నీగా అనిపించొచ్చు, కానీ వేరే వాళ్ళకి అది హేటెడ్ గా అనిపించొచ్చు. సో ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే హూ డిసైడ్స్ వాట్ ఈస్ హేట్ స్పీచ్? అంటే ఏంటంటే హేట్ స్పీచ్ అంటే ఇదే హేట్ స్పీచ్ అని ఫైనల్ గా ఎవరు డిసైడ్ చేస్తారు? పోలీస్ ఆఫీసరా, పొలిటికల్ లీడర్సా, లేకపోతే ఇంకెవరైనా? దీని వల్ల పవర్ అనేది మిస్యూస్ అవ్వచ్చని చాలా మంది భయపడుతున్నారు. ఫైనల్లీ ఇది మన డెమోక్రసీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? చాలా మంది ఏమంటున్నారంటే ఇజన్ దిస్ ఎ థ్రెట్ టు అవర్ డెమోక్రసీ అండ్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? మనం ఫ్రీడమ్ గా మన ఒపీనియన్స్ ని చెప్పడం అనేది మన ఫండమెంటల్ రైట్. కానీ ఇలాంటి స్ట్రిక్ట్ లాస్ వల్ల జనం భయపడి అసలు మాట్లాడమే మానేస్తారా? గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడానికి వెనకాడతారా అని డౌట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. హేట్ స్పీచ్ ని కంట్రోల్ చేయడం అవసరమే, కానీ అది మన ఫ్రీడమ్ ని సప్రెషన్ చేసేలాగా ఉండకూడదు అని ఎక్స్పర్ట్స్ యొక్క వాదన. సో ఫ్రెండ్స్, ఇది కర్ణాటక హేట్ స్పీచ్ బిల్ వెనుక ఉన్న పూర్తి కథ. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? సోషల్ మీడియాలో ట్రోల్స్ మరియు గొడవలు తగ్గాలంటే ఇలాంటి లాస్ అనేది అవసరమేనా, లేకపోతే ఇలాంటి లాస్ వల్ల మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కి డేంజర్ ఉందా? మీ జెన్యూన్ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.